శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం మంగళవారం. అత్యంత శుభకరమైన ఈ మంగళవారం కుజుడికి ప్రత్యేకమైన రోజు. తులారాశి వారికి గొప్ప వరం. ఈరోజు ఏకాదశి ఉదయం ఉంటుంది, తర్వాత ద్వాదశి ఉంటుంది. పరిపూర్ణమైన ఈ గ్రహాలు కలయిక, శుభగ్రహాల కలయిక వల్ల అన్ని రంగాలలో ద్వితీయ శిఖరం మీకు కలుగును. తులారాశి వారికి కేంద్ర గ్రహాలు అధికార గ్రహాలతో సంపూర్ణ బలం కలిగినది. ఈరోజు ఒక శుభకరమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు కేంద్ర రాశిలో ఉన్న బుధగ్రహం చతుర్థ స్థానం నుంచి 5వ స్థానంలో మార్పు, పంచమ రాశిలో వెళ్ళడం 0 డిగ్రీల్లో ఉంటే ఈరోజు పంచమ రాశిలో తృతీయ గ్రహాలు ఉన్నాయి. ఈ తృతీయ గ్రహాలు అంటేనే ధైర్యము, సాహసము, పనులు జరగడం, ధనం రావడం, అనేక విషయాల్లో విజయ అవకాశాలు పెంపొందించే స్థానానికి బుధుడు పోవడం, అధికార స్థానం కైవసం చేసుకున్న రోజుగా ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఒక రాశిని తులారాశి నుండి తదుపరి రాసుల వరకు కదలికలతో బుధుడు 11 స్థానాలు తిరుగుతూ తన మంచి స్థానానికి వెళ్ళినప్పుడు ఉన్నత స్థానాన్ని బట్టి మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈరోజు తులారాశి వారికి శుభగ్రహాధిపతి విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో రాబోయే కాలంలో విజయ అవకాశాలు సంపూర్ణంగా ఉండేలాగా ఈ శుభగ్రహాధిపతి బుధుడు యొక్క ఫలితము. తులారాశి వారికి చాలా రోజులుగా అన్నదమ్ములు, అక్క చెల్లెలతో ఇబ్బంది కలిగిన వారికి వాళ్ళ మార్పు, మనసులో ఒత్తిడి అన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. మంచి మనసుతో అందరూ ఒకే కుటుంబం లాగా నడుచుకోవడానికి ఈరోజు బుధుడు యొక్క ప్రయత్నం వల్ల మంచి జరగడానికి అవకాశాలు ఉంది. సూర్య భగవానుడు తల్లిదండ్రుల సలహాలు తీసుకోవడం వల్ల కూడా కుటుంబానికి మంచి జరుగుతుంది. అలాగే చతుర్థ గ్రహాధిపతి స్థానంలో కుజుడు శుక్ర కలయిక ఉండడం వల్ల భార్యాభర్తల్లో ఐకమత్యం పెంపొందించుకోవాలి. పిల్లలు విద్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నించాలి. ఈరోజు కుటుంబంతో ఐకమత్యం ఎక్కువగా సమయం కేటాయించాల్సి వస్తుంది. మీరు స్థిరాస్తులు ఇబ్బందులు కలిగి ఉన్న వారందరికీ కోర్టు రూపంలో మంచి తీర్పు ద్వారా మంచి శుభవార్తను వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు స్థిరాస్తులు కొనుక్కోవాలని అనుకున్న వారు ఈరోజు మంచి ప్రారంభమవుతున్న ధన ప్రవాహం అంటే ఏదో ఒక రూపంలో ధనం కలగడానికి మీకు చాలా వరకు స్థిరాస్తులు కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహనాలు కొనుక్కోవచ్చు, ఆభరణాలు కొనుక్కోవచ్చు, అవకాశం ఉంటుంది. చివరి గురుబలం కలిగే చివరి తులారాశి వారి ప్రత్యేకించి అన్ని రంగాల్లో విద్యా అవకాశాలు ఉండును. మీరు ప్రయత్నించే పనుల్లో విదేశీకరణం కలగడానికి అవకాశం ఉంది. తులారాశి వారు ధనం పోగొట్టుకున్నవారు, అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారు, ఆరోగ్యపరమైన ఇబ్బంది జరిగిన వారు, విద్యలో మానసిక ఒత్తిడి ఉన్నవారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవారాధన పూజలు చేయించుకోవడం మంచి శుభ ఫలితం అనేది ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు ప్రత్యేకించి ఈరోజు శుభకరమైనది. వాళ్ళు ఉద్యోగంలో పదవి అలంకరణ చేయబోతున్నారు. సమయం చాలా చిన్న ఉద్యోగం నుండి ఉన్నత పదవిని అలంకరించే అధికార కైవసం చేసుకునే రోజుగా అవుతుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పదవిని అలంకరణం ఇప్పుడు మీకు మొదలు కలిగిన రోజుగా ప్రారంభమవుతుంది. అందువల్ల ఉద్యోగస్తులు అందరికీ సామరస్యపూర్వమైన విభేదాలు, మానసిక ఒత్తిడి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్న తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంది. ఐటీ రంగంలో ఉన్న వారికి పదవిని అలంకరించే రోజు ప్రారంభమైనది. విదేశీయం పోవాలి అనుకున్న వారికి కంపెనీ తరఫున కూడా మీరు వెళ్ళడానికి అవకాశాలు మీకు ఇంకా రాబోయే రోజుల్లో ఎదుగుదల చూడగలుగుతారు. ఉద్యోగం లేని వారికి ఐటీ రంగంలో శుభవార్తలు వింటారు. ఈ నెల చాలా గొప్పది. ఈరోజు చాలా గొప్పది. ఈ బుధ గ్రహాధిపతి రవి కలిస్తేనే రవి బుధాత్తి యోగం అనే యోగం లాంటిది. అందువల్ల రాబోయే రోజుల్లో పౌర్ణమి ఉండడం వల్ల అధికారం దక్కుతుంది. కుటుంబంలో ఉన్న స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన రోజు. వాళ్ళు అనుకున్న కార్యక్రమాల్లో విజయశిఖరం కలుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే పిల్లలు విద్య విషయాల్లో మెరుగైన ఫలితం కనబడబోతుంది. తులారాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం మార్పు వల్ల అనేక విషయాల్లో మంచి జరుగుతూ ఉంటుంది.
ప్రతి రాశికి ఒక శుభగ్రహం మంచి స్థానానికి వెళ్ళినప్పుడు ఆ స్థానంలో ఆయన యొక్క ఫలితం రెట్టింపు సంఖ్యలో ఉంటుంది. ఈరోజు గోచార ఫలితం: కుటుంబంలో సన్నిహితమైన ఖర్చులుంటాయి. వాహన ప్రయాణాల్లో కొత్త అనుభూతి కలిగిస్తాయి. సహచరుల సూచన వల్ల మనసులో మార్పు వస్తుంది. మంచి మాటలకు పనికి వస్తాయి. మనసులో కొత్త ఆలోచనలు పుడతాయి. కొత్త రంగంలో శోభన పెరుగుతుంది. భక్తితో నిండిన రోజు. అదృష్ట దిశ దక్షిణం. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు నీలం. ఈరోజు చిత్తా నక్షత్రం ఖర్చులు ఎక్కువ అవుతాయి. స్వాతి నక్షత్రం మార్పు కలిగి ఉంటుంది. విశాఖ నక్షత్రం అనుభూతి కలిగిన రోజు. ఇది తులారాశి వారికి సాధారణ ప్రయోజనాలు. మీరు ఈరోజు ఊహించిన ఫలితాలు రెట్టింపు సంఖ్యలో ఆనందకరమైన విషయాల్లో అదృష్టం తోడై అనేక విషయాల్లో విజయం కలుగుతుంది. అన్ని ప్రయత్నాల్లో కీర్తిని గడుస్తారు. తులారాశి ఉద్యోగం, వృత్తి. ఈరోజు ప్రశాంత వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అంగీకరించిన పనుల్లో సహకాలంలో పూర్తి చేయడం. ఈరోజు ఒక మంచి ప్లాన్ చేసుకోవడం ఉద్యోగంలో పదవిని అలంకరించే రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రేమ విషయము. మీరు చాలా సహజంగా ఉంటారు కాబట్టి మీ భాగస్వామి మాట్లాడడం మానుకోకండి. వాళ్ళతో ప్రేమతో బాంధవ్యం పెంచుకునేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఆరోగ్యపరమైన విషయాలు. ఈరోజు కంగారు కలిగిన రోజులు ఏమీ లేవు. భుజం నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇది ఆందోళన ఇస్తుంది. మీకు ఆర్థిక స్థితి రెట్టింపు సంఖ్యలో పొదుపు చేయడానికి ప్రయత్నించండి. స్థిరాస్తులు కొనుక్కోవచ్చు. అలాగే ఇతరుల సలహాలు తీసుకోవడం వల్ల మంచి అభివృద్ధి అనేది కనబడబోతుంది. జియోస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.